రాజులు రెండవ గ్రంథము 20వ అధ్యాయము. హిజ్కియా జబ్బుపడి కోలుకొనుట. ఆ రోజులలో రాజు హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అప్పుడు ఆమోసు కుమారుడు యెషయా ప్రవక్త రాజును చూడబోయి, ప్రభువు సందేశమిది, నీవిక బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పెను. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి, ప్రభు, ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించితిని, నీ చిత్తము చొప్పున నడుచుకొంటినని ప్రార్థన చేయుచు మిక్కిలి దుఃఖించెను. యెషయా రాజుని వీడ్కొని రాజ ప్రాసాద మధ్య భాగమును దాటిపోకమునిపే ప్రభువు వాని యెషయాతో, నీవు వెనుకకు తిరిగిపోయి నా ప్రజలనేలు హిజ్కియాతో ఇట్లు చెప్పుము, ప్రభువు సందేశమిది, నీ పితరుడు దావీదు దేవుడను ప్రభుడనైన నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లను నా కన్నులారా చూచితిని. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును, నీవు 3 నాళ్లలో దేవాలయమునకు పోవుదువు, నేను నీ ఆయువునింకను 15 ఏండ్లు పొడిగింతును. అసిరియా రాజు నుండి నిన్ను నీ పట్టణమును కాపాడుదును, నా గౌరవార్థమును నా సేవకుడు దావీదు నిమిత్తమును నేను ఈ నగరమును రక్షింతునని చెప్పెను. అంతటా యెషయా అత్తిపండ్ల గుజ్జును తెండు, రాజు వ్రణముపై ఉంచుడు, అతనికి ఆరోగ్యము చేకూరుననెను. హిజ్కియా, ప్రభువు నా వ్యాధిని నయము చేయుననుటకును 3 నాళ్ల పిదప నేను దేవాలయమునకు పోవుదననుటకును గుర్తు ఏమిటి అని ప్రవక్తనడిగెను. యెషయా, ప్రభువు తన మాట నిలబెట్టుకొనును, దానికి గుర్తిది, సూర్యుని నీడను 10 అడుగులు ముందుకు జరుపుమందువా లేక 10 అడుగులు వెనుకకు జరపమందువా అని అడిగెను. హిజ్కియా, 10 అడుగులు ముందునకు జరుపుట సులభమే కదా, కనుక 10 అడుగులు వెనుకకే జరుపుము చూతుమనెను. అప్పుడు యెషయా ప్రభువును ప్రార్థింపగా, సూర్యుని నీడ ఆహాసు మెట్లపై 10 అడుగులు వెనుకకు పోయెను. బబులోనియా దూతలు. హిజ్కియా పరిపాలనాంతము. అదే కాలమున బబులోనియా రాజును బలదాను కుమారుడు మెరోదగ్బలదాను హిజ్కియా రాజు జబ్బు పడెనని విని అతనికొక లేఖను వ్రాసి బహుమతిని పంపెను. హిజ్కియా ఆనందముతో ఆ రాజదూతను ఆహ్వానించి వారికి తన కోశాగారమందలి వెండి బంగారములను, సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను, రక్షణాయుధములను చూపించెను. తన ప్రాసాదమున గాని రాజ్యమున గాని హిజ్కియా వారికి చూపింపని వస్తువు లేదు. అంతటా యెషయా హిజ్కియా రాజునొద్దకు వెళ్ళి, వీరులెచ్చట నుండి వచ్చిరి, నీతో ఏమి చెప్పిరి అని అడిగెను. హిజ్కియా, వారు దూరదేశమైన బబులోనియా నుండి వచ్చిరని జవాబు చెప్పెను. వారు నీ ప్రాసాదమున ఏమేమి చూచిరి అని యెషయా అడిగెను. రాజు అంతయు చూచిరి, కోశాగారమున నేను వారికి చూపని వస్తువొక్కటియూ లేదనెను. యెషయా, అయినచు ప్రభువు వాక్కు వినుము, మీ ఇంటనున్న వస్తువులనన్నింటినీ నేటి వరకు మీ పూర్వులు కూడబెట్టిన వస్తు సామాగ్రినంతటినీ బబులోనియాకు కొనిపోయెదరు. ఇక నీకేమీయూ మిగులదు. నీ వంశోద్ధారకులను కూడా బబులోనియాకు తీసుకొని పోయెదరు. అచ్చట వారు రాజప్రాసాదమున నపుంసకులుగా బ్రతుకుదురని పలికెను. కాని హిజ్కియా తన పరిపాలనా కాలమున శాంతి భద్రతలు నెలకొనియుండిన అదియే చాలుననుకొనెను. కనుక అతడు ప్రవక్తతో, ప్రభువు సందేశము మంచిదే అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములు, అతని సాహస కృత్యములు, అతడు చెరువును సొరంగమును త్రవ్వించి పట్టణమునకు మంచినీటిని సరఫరా చేయించుట మొదలగునవన్నీయు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. అంతటా
హిజ్కియా చనిపోగా అతని కుమారుడు మనష్షే రాజయ్యను. రాజుల దినచర్య 2వ గ్రంథము 31వ అధ్యాయము. విగ్రహారాధనను నిర్మూలించుట. ఉత్సవం ముగిసిన పిదప ప్రజలు యూదాలోని ప్రతి పట్టణముకు వెళ్ళి విగ్రహములను, అషేరా స్తంభములను, కొండల మీది పూజా మందిరములను, పీఠములను నిర్మూలించిరి. వారు యూదా మండలమంతటా మరియు ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే మండలములలోనూ ఆ రీతినే చేసిరి. తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ నగరములకు నివాసములకు తిరిగి చేరుకొనిరి. లేవీయులను, యాజకులను వర్గములుగా విభజించుట. హిజ్కియా లేవీయులను, యాజకులను వారి వారి బాధ్యతలను అనుసరించి కొన్ని వర్గములుగా విభజించెను. దహనబలులు అర్పించుట, ఆరాధన నడపుట, దేవాలయమున కృతజ్ఞతా బలులు, ఆరాధనాస్థుతులు చెల్లించుట, ప్రభు ద్వారముల యొద్ద స్తుతులు చేయుట ఆ వర్గముల వారి పనులు. ప్రతిదినము ఉదయ సాయంకాలములందు అర్పించు దహన బలులకు, విశ్రాంతి దినములందు, అమావాస్యలందు అర్పించు బలులకు, ధర్మశాస్త్రమును అనుసరించి సమర్పించు బలులకు కావలసిన జంతువులను రాజు తన సొంత మందల నుండియే ఇచ్చుటకేర్పరచెను. ఇంకను యెరూషలేము పౌరులు యాజకులకు, లేవీయులకు ముట్టవలసిన అర్పణలను కొనిరావలయునని, ఆ అర్పణల వలన వారు తమ అక్కరలను తీర్చుకొని తమ కాలమునంతటిని ధర్మశాస్త్రము ఆదేశించు పరిచర్యలందు వినియోగింతురని రాజు హెచ్చరిక చేసెను. ఆ హెచ్చరిక చెవినబడిన వెంటనే ప్రజలు తమ ప్రథమ ఫలములైన ధాన్యము, ద్రాక్ష సారాయము, ఒలీవు నూనె, తేనె, పొలములో పండిన ఇతర వస్తువులు కొనివచ్చిరి. వారి పండిన పంట మీద 10వ వంతు పన్నును కూడా తీసుకుని వచ్చిరి. యూదా నగరములలో వసించు యూదీయులు, ఇశ్రాయేలీయులు తమ పశువులలో 10వ వంతు తీసుకుని వచ్చిరి. మరియు వారు చాలా వస్తువులను కూడా కానుకలుగా కొనివచ్చి ప్రభువుకు అర్పించిరి. 3వ నెల నుండి కానుకలను అర్పింప మొదలిడిరి. 7వ నెల వరకు వానిని సేకరించి కుప్పలుగా పేర్చిరి. రాజు అతని ఉద్యోగులు ఆ కుప్పలను చూడవచ్చినప్పుడు ప్రభువును, ప్రజలను కూడా కొనియాడిరి. రాజు యాజకులతో, లేవీయులతో కానుకల ప్రోగుల గూర్చి సంభాషించెను. అప్పుడు సాదోకు వంశజుడు, ప్రధాన యాజకుడు అజర్యా రాజుతో, ఈ ప్రజలు దేవాలయముకు కానుకలు కొనివచ్చుట మొదలెడినప్పటి నుండి మేము భుజించుటకు, మాకవసరము లేని వారిని వదిలివేయుటకు కూడా చాలినన్ని వస్తువులు లభించినవి. ప్రభువి ప్రజను దీవించెను కనుక ఈ వస్తువులన్నీ ప్రోగైనవి అని చెప్పాను. రాజు ఆజ్ఞపై దేవాలయము చెంత వస్తు సంభారమును నిల్వచేయు కొట్లు సిద్ధము చేసిరి. కానుకలను, అర్పణములను, పన్నులుగా వచ్చిన వివిధ వస్తువులను వానిలో భద్రపరచిరి. లేవీయుడైన కొనన్యాను ఆ వస్తు సముదాయముకు అధిపతిని చేసిరి. అతని సోదరుడు షిమీ అతని క్రింది అధికారి. రాజు మరియు ప్రధాన యాజకుడైన అజర్యా ఆజ్ఞపై 10 మంది లేవీయులు కూడా వారిరువురికి సహాయులుగా నుండిరి. వారు యెహీయేలు, అసస్య, నహాతు, అసావేలు, ఎరీమోతు, యోసాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా మహతు, బెనాయా. దేవాలయ తూర్పు ద్వారముకు అధిపతి ఇమ్నా కుమారుడు లేవీయుడు. కోరే ప్రజలు తమంతట తాము కొని వచ్చిన కానుకలను స్వీకరించడివాడు. అతడే ఆ కానుకలను, పరిశుద్ధ వస్తువులను ప్రజలకు పంచి ఇచ్చడివాడు కూడా. యాజకులు వసించు ఇతర నగరములలో కోరెకు సహాయులుగానున్న ఏదెను, మిన్యామీను, యేషువ, షమయ, అమర్య, షెకన్య అను ఇతర లేవీయులు ఆహార వస్తువులను పంచి ఇచ్చడివారు. వారు లేవీయుల వర్గములను అనుసరించి కాక వారి వారి పనులను బట్టి వారికి పదార్థములు పంచిపెట్టడివారు. గోత్రములలో 3 ఏండ్లు
లేక అంతకు పైబడిన వయస్సు కలిగి ప్రతిదినమును దేవాలయమున తమకు నియమింపబడిన సేవలు చేయు పురుష లేవీయులందరికీ వారు ఆహార పదార్థములు పంచి ఇచ్చిరి. యాజకులకు వారి వారి తెగల ప్రకారము పనులను అప్పగించిరి. 20 ఏండ్లు లేక అంతకు పైబడిన వయస్సు గల లేవీయులకు ఆయా బృందముల ప్రకారము పనులప్పగించిరి. ఈ లేవీయులను వారి వారి భార్యలు, పిల్లలు, బంధువులతో పాటు లెక్కించిరి. వారెల్లరూ పవిత్ర నైవేద్యములను భుజించువారు కనుక ఎప్పుడూ శుద్ధిని పొంది ఉండవలెను. అహరోను అనుయాయులకు ఇయ్యబడిన నగరములలో కాని ఆ నగరములకు చెందిన పొలములలో కాని వసించు యాజకులకు కొందరు పెద్దలుండిరి. వారు యాజకుల కుటుంబములలోని మగవారికందరికీ లేవీయుల తెగలకు చెందిన వారికి ఆహార పదార్థములు పంచి ఇచ్చిరి. ఈ రీతిగా హిజ్కియా యూదా మండలమంతటా ప్రభువు మెచ్చుకొను సత్కార్యములు చేసెను. ధర్మశాస్త్రమును పాటించుటలో గాని దేవాలయ సేవలో కాని అతడు చేసిన కార్యములెల్లా ప్రభు భక్తితోనే చేసెను. కనుకనే అతడు విజయము పొందెను. 144వ కీర్తన. విజయగీతము. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కల్గునుగాక. ఆయన నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదునిచ్చును. నా వ్రేళ్ళు పోరు సల్పుటకు నన్ను సంసిద్ధుని చేయును. ఆయన నన్ను కృపతో చూచువాడు. నాకు ఆశ్రయస్థానము, నాకు రక్షణ దుర్గము, నన్ను కాపాడువాడు. నాకు డాలు, నేను నమ్ముకొనిన వాడు. నా ఏలుబడిలోనున్న జాతులను లొంగదీయువాడు. ప్రభూ, నీవు నరుని గుర్తించుటకు అతడు ఏపాటివాడు? నరమాతృని గూర్చి తలంచుటకు అతడు ఎంతటివాడు? నరుడు అల్పమైన శ్వాసము వంటివాడు. అతని రోజులు నీడవలే సాగిపోవును. ప్రభూ, ఆకాశమును చీల్చుకొని క్రిందికి దిగిరమ్ము. పర్వతములను తాకుము. వాని నుండి పొగ వెలువడుము. మెరుపులను మెరపించి నీ శత్రువులను పారద్రోడుము. బాణములను గుప్పించి వారిని చిందరవందర చేయుము. స్వర్గము నుండి నీ చేతిని చాచి నన్ను రక్షింపుము. విస్తార జలముల నుండి నన్ను బయటికి లాగుము. విదేశీయుల బారి నుండి నన్ను కాపాడుము. వారు కల్లలాడువారు, కుడిచేతితో అబద్ధ ప్రమాణములు చేయువారు. ప్రభూ, నేను నీపై నూతన గీతము పాడెదను. దశతంత్రీ వాద్యము మీటి నిన్ను కీర్తించెదను. నీవు రాజులకు విజయము దయచేయుదు. నీ సేవకుడైన దావీదునకు భద్రతను ప్రసాదింతు. దుష్టుల ఖడ్గము నుండి నన్ను కాపాడుము. అన్యజాతి వారి నుండి నన్ను రక్షింపుము. వారి నోళ్ళు అబద్ధములాడును. వారి కుడిచేయి అబద్ధ సాక్ష్యము చూపును. మన కుమారులు యవ్వనమును బడసి బలముగా ఎదుగు మొక్కల వలె ఒప్పుదురుగాక. మన కుమార్తెలు ప్రాసాదముల మూలలందు నిల్చియుండు మేలైన స్తంభముల వలె అలరారుదురుగాక. మన గాదెలు పలు రకముల ధాన్యములతో నిండియుండునుగాక. బీళ్లలో మన గొర్రెలు వేనవేలు పిల్లలను ఈనునుగాక. మన పశువులు సమృద్ధిగా తోడలను పెట్టునుగాక. శత్రువులు మన గోడలను పగలగొట్టకుందురుగాక. ఏ వలసలు ఉండకుండుగాక. మన వీధులలో ఆర్తనాదములు వినిపింపకుండునుగాక. ఇట్టి దశను చేరుకునిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడసిన జనులు ధన్యులు.